ప్రజలకు ఏదైనా ఆపద సంభవిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులేనని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ పరికరాలు, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎటువంటి ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే డయల్ 112కి కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే ఎలా పనిచేస్తుంది, ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు, మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్, ఈ న్యాయ సహాయక అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది. మీకోసం ఉన్నారు, మీ సర్వీస్ కోసమే పోలీసు ఉన్నారని పిల్లల నుంచి, యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమెమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పని చేస్తుంది. అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఎప్పుడు సీక్రెట్గా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడము, వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడము, పోలీస్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో, ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు పని చేస్తారు, ఏవేవి వాడి పని చేస్తారు, అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది, బ్రెత్ ఎనలైజర్, అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, LHMS సిస్టమ్ ఉంది మన దగ్గర. ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు. దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్, శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలా మందిని వాళ్ళ ఆకతాయాల నుంచి కాపాడినవి, ఆకతాయాలని జైలుకు పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టామంటే చాలా మందికి ఒక అపోహ, ఒక భయం ఉంటుంది. పోలీసులకు చెప్తే మన చుట్టూ, మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో, సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది, ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారని చెప్పి. అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగున్నా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పచ్చు, ఈ అప్లికేషన్స్కి చెప్పచ్చు. తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ని కంట్రోల్ చేయొచ్చు.